డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాము. అల్లు ఫ్యామిలీకి అలాగే మెగా ఫ్యామిలీకి మధ్య ఏదైతే వస్తున్నటువంటి గత కొంతకాలంగా వార్తలు కావచ్చు, వివాదాలు కావచ్చు, అలిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. సో ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాము బన్నీ మన అల్లు అర్జున్ కి ఇన్స్టాగ్రామ్ కి అన్ఫాలో కొట్టాడు రామ్ చరణ్. సో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అటు రామ్ చరణ్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు, ఎవరికి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ చేసుకున్న ఇద్దరు ఒకే కుటుంబం నుంచి వచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. సో ప్రెసెంట్ ఇకపోతే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి ఒకరేమో గ్లోబల్ స్టార్ గా, మరొకరేమో పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా అల్లు మెగా కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నా వీరు మాత్రం అన్ని రూమర్సే అంటూ కొట్టిపారేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. పైగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా కలిసి ఒక చోట చేరి సందడి కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్ గా రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అన్ఫాలో చేయటం ఒక్కసారిగా సంచలనంగా మారింది. బాబా బామర్దిగా ఎప్పుడూ చనువుగానే ఉంటూ ఉంటారు. అలాంటిది రామ్ చరణ్ ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ సమయం అయినప్పుడు కూడా బెయిల్ నుంచి విడుదలైన తర్వాత కూడా మాక్సిమం అందరూ చిరంజీవి ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి అందరూ వెళ్ళిన వాళ్ళే. బట్ రామ్ చరణ్ మాత్రం ఆయన్ని కలవకపోవడం, పరామర్శించకపోవడం జరిగింది. సో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేయడంపై కూడా పలు అనుమానాలు ఇప్పుడు ప్రజెంట్ వ్యక్తం అవుతున్నాయి. సెలబ్రిటీ స్కెడ్యూల్ బిజీలో ఉన్నప్పుడు కూడా పనిగట్టుకుని రామ్ చరణ్ అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతూ ఉంది. ప్రజెంట్ ఆయన ఫ్యాన్స్ కూడా అందరూ ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్నారు. సో ప్రజెంట్ దీని గురించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్, చూస్తూ ఉన్నాము ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని అన్ఫాలో చేయడం అంటే ప్రత్యేకంగా అన్ఫాలో చేయడం అంటే ఇరువురి కుటుంబం మధ్యలో కూడా అనేక రకాల వివాదాలు ఉన్నాయి, చాలా దూరం ఉంది, ఒకరికొకరు పడట్లేదు. సో అలాంటి కొన్ని అలిగేషన్స్ చూస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు రూమర్స్ అని కొట్టిపారేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రొఫెషనల్ గా అన్ఫాలో చేయడం, పని కట్టుకొని చేయడం అంటే మీడియాకి చనువు ఇచ్చినట్టే కదా. ఫ్యామిలీ గతంలో బన్నీ ఇప్పుడు పుష్ప సినిమా అప్పటి నుంచి కూడా చాలా వివాదాలు అయితే తలెత్తుతున్నాయి. మెగా ప్లస్ అల్లు ఆర్మీ ఫ్యాన్స్ అని కూడా అందులో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు నిన్న కూడా అల్లు అరవింద్ గారు తండేల్ పైరసీ దాని మీద కూడా మాట్లాడి నాకున్న ఏకైక మేనల్లుడని కూడా చెప్పడం జరిగింది. నేను వానికి ఏకైక మేనమామనే చెప్పడం జరిగింది. అయితే ఈ మెగా అల్లు ఫ్యామిలీలో కూడా ఇష్యూలు మరో ట్విస్ట్ అయితే జరిగింది ఈ రోజు చెప్పుకోవచ్చు. ఇన్స్టాలో అల్లు అర్జున్ అయితే అన్ఫాలో చేశాడైతే రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు. అయితే బన్నీ ఈ చెర్రీ ఎందుకు అన్ఫాలో చేశాడు, ఎందుకు దూరం పెట్టాడని చెప్పేసి అయితే సినీ ఇండస్ట్రీలో మరియు ఫ్యాన్స్ లో కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ లో కూడా ఒక తీవ్ర చర్చ అయితే జరుగుతుంది, వాట్సాప్ గ్రూపులలో కూడా ఖచ్చితంగా. అయితే సోషల్ మీడియాలోనూ కూడా ఫ్యాన్స్ అయితే ఓ మధ్య ఎంత తీవ్ర చర్చ జరుగుతుందనంటే గతంలో ఎంత ఆర్మీ వీళ్ళు కొట్టుకున్నప్పటికీ తర్వాత అల్లు అరవింద్ మాట్లాడినప్పటి నుంచి కాస్త తద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ అన్ఫాలో చేయడం వల్ల ఖచ్చితంగా ఒక తీవ్ర దుమారం అయితే రేపింది ఇండస్ట్రీలో. ఎందుకంటే బన్నీ అరెస్ట్ సమయంలో కూడా రామ్ చరణ్ అయితే కలవలేదని చెప్పుకోవచ్చు. అటు చిరంజీవి గారిని, నాగబాబు గారిని వీళ్ళని ఇంటికెళ్ళి కలవడం జరిగింది. కానీ రామ్ చరణ్ అయితే ఎక్కడ కనిపించినట్టు దాఖలాలు అయితే లేవు. కొన్నాళ్ళుగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య కూడా చాలా గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ ఎప్పటికి సర్దుమణుగుతుందా అనే లేపు కూడా మళ్ళీ ఈ రోజైతే కొత్త ఒకటి అన్ఫాలో చేయడం ద్వారా ఖచ్చితంగా ఎప్పటికైతే ఇది సద్దుమనవుతుందని కూడా తెలియడం లేదు సౌమ్య. రైట్ శ్రీపాల్, మనం చూస్తున్నాము ఇంతకు ముందు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్ళడము, భోజనం చేయటము, మధ్యాహ్నం లంచ్ చేయటము, అందరూ కలిసిపోయారు అని అనుకున్నాము. సో ప్రెసెంట్ మనం చూస్తున్నాం కూడా బేసిక్ గా రామ్ చరణ్ అనేది వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ఆయన పొలిటికల్ గా కానీ ఎక్కడా కూడా పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కానీ ఈ అలిగేషన్స్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు పెద్దగా మనం చూడము. సో ప్రెసెంట్ బన్నీని అన్ఫాలో చేయటం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే నిన్న మొన్న జరిగిన సంఘటనలను బట్టి, ఎందుకంటే చిరంజీవి గారు కూడా నిన్న కొన్ని మాట్లాడారు, మాకు ఎటువంటి గోడలు లేవు, మేమంతా కలిసే ఉన్నామని చెప్పి కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చాడు. అయినా కానీ ఇందులో ఏమాత్రం లేదు. మళ్ళీ నిన్న ఒకటి చిరంజీవి గారు అనుచిత వ్యాఖ్యలతో మళ్ళీ దుమారం అయితే దిగింది. ఇదే తరుణంలో ఇప్పుడు ఇతను బన్నీని అన్ఫాలో చేయడం కూడా ఒకటి ఎందుకంటే తీవ్ర దుమారం అయితే దిగుతుంది ఫ్యాన్స్ విషయంలో. ఖచ్చితంగా మొన్న కూడా ఇతను థ్యాంక్స్ మీట్ లో, పుష్ప థ్యాంక్స్ మీట్ లో కూడా నా ఆర్మీ ఫ్యాన్స్ అని అన్నాడు. కానీ ఎక్కడ మెగా ఫ్యాన్స్ కానీ మెగా అని కూడా ఎక్కడ చెప్పడం జరగలేదు. వాని అల్లు ఫ్యాన్స్ అని కూడా 3 సార్లు చెప్పడం జరిగింది సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీపాల్.
రైట్, చూస్తూ ఉన్నాం కదా బన్నీ అల్లు అర్జున్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశారు మన రామ్ చరణ్. వీరిద్దరి మధ్య మెగా కుటుంబం కానీ ఇటు అల్లు అర్జున్ కి మధ్య కావచ్చు గత కొన్నేళ్లుగా వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. ఇద్దరి మధ్య ఇటు పొలిటికల్ గా చూసుకున్నా కూడా వీరికి సపోర్ట్ చేయలేదు. సో ప్రజెంట్ ఎన్నో ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళిద్దరి మధ్య తలెత్తాయి. వీళ్ళ వల్ల అల్లు అర్జున్ ని దూరం పెట్టడం జరిగింది. సో మెయిన్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా బెయిల్ తో బయటకు వచ్చినప్పుడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గాని వెళ్ళటం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్ళలేదు. కానీ బట్ అల్లు అర్జున్ ని పరామర్శించడానికి కలవడానికి రామ్ చరణ్ కూడా వెళ్ళకపోవడము, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు అన్ఫాలో చేయటము, ఇవన్నీ చూస్తూ ఉంటే చిరంజీవి ఫ్యామిలీలో మళ్ళీ మరొకసారి వివాదం అనేది తెరపైకి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. వీరిద్దరి మధ్య దూరం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా వార్తల్లో చూస్తుంటే అర్థమవుతూ ఉంది.